సో మీరంటున్న సేమ్ ఈ ఆలగడ్డ రౌడీలు మంచు విష్ణుని కిడ్నాప్ చేస్తామని బెదిరించినట్టు ఒక వార్త వస్తుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే అక్కడ బౌన్సర్స్ ఉన్నారు కాబట్టి ఈ వార్త పుట్టింది. ఇప్పుడు ఈ కిడ్నాప్ ఎందుకు వచ్చిందో చెప్పనా, గతంలో భూమా అఖిలప్రియ మీద ఒక కిడ్నాప్ కేసు నమోదైంది. ఆమె మీద వాళ్ళ హస్బెండ్ పైన, వాళ్ళ తమ్ముడు పైన కూడా ఏదో చిన్న వ్యవహారంలో హఫీస్పేట్లో ఏదో అపార్ట్మెంట్ గట్టి పంచాయితీ, అది కూడా గాల్లో ఉండని నేల మీద ఉండని. సో అది జరిగింది. దాని తర్వాత ఒకానొక సందర్భంలో అక్క తమ్ముళ్ళు ఒకరి మీద ఒకరు కూడా కేసులు పెట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళ చరిత్ర చూసుకుంటే ఫ్యాక్షనిస్ట్ చరిత్ర అని అక్కడ స్థానికులు చెప్తున్నారు. సో వీళ్ళు రక్తం మరిగిపోయేటువంటి కరుడు కట్టిన వాళ్ళు, ఏదైనా జరిగితే అసలు ఊరుకోరు అనేది. నెక్స్ట్ ఒకసారి లోకేష్ అక్కడికి వచ్చినప్పుడు ఏవి సుబ్బారెడ్డికి అఖిలప్రియకి మధ్యలోనే వాగ్వాదం జరిగి ఆమె కొట్టింది అని మొన్న వార్తలు వచ్చాయి. అప్పుడు చూసాం, జైలుకి పంపించారు, పోలీస్ స్టేషన్లో వేసారని విజువల్స్ కూడా వచ్చాయి. అంటే దే ఆర్ అగ్రెసివ్ అని. నెక్స్ట్ అదే టైంలో లోకేష్ వచ్చినప్పుడు జగత్ విఖ్యాత్ రెడ్డి వేసి నా కొడకల్లారా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు పెద్ద బహిరంగ సభలో ఎలక్షన్ ముందు. సో వీళ్ళు ఇంత రెచ్చిపోయే కుటుంబం, మరి వాళ్ళ ఇంటి మనిషికి ఎవడో వచ్చి కొట్టాడంటే ఊరుకుంటారా? పైగా ఊరుకోరు కాబట్టి, అసలు ఊరుకుంటే ఎరా సీము నెత్తురు లేదా అని అవతల వాళ్ళు అంటారు కాబట్టి వాళ్ళ బలం ఏదో చూపించుకోవాలి. బలం చూపించుకోవాలంటే ఒక పెద్ద తలకైనా కిడ్నాప్ చేయాలి. మోహన్ బాబు గారు ఎలాగో సెక్యూరిటీని పెట్టుకున్నాడు కాబట్టి విష్ణు దుబాయ్లో వస్తున్నాడంట. ఎయిర్పోర్ట్లోనే ఆయనకి ముసుగు పట్టుకెళ్ళిపోవాలని ప్లాన్ వేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి కానీ బయట జరగదు. బేసిక్